మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 40 ఏళ్ల బోఫోర్స్ కేసుకు ఎండ్ కార్డు పడింది. చివరి అప్పీల్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేసిన పిటిషన్ ను తిరస్కరించింది. జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ కె వినోద్ చంద్రన్ల ధర్మాసనం ఈ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఈ కేసులో పిటిషనర్ అదనపు సమయం కోరారు. అయితే హిందూజా సోదరులు నిర్దోషులని ఢిల్లీ హైకోర్టు 2005లో తీర్పు ఇచ్చిన విషయాన్ని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో ఇక న్యాయపరమైన విచారణ ముగిసిందని స్పష్టం చేసింది. హిందూజా సోదరులు ఏబీ బోఫోర్స్ పై క్రిమినల్ కేసులు కొనసాగవని స్పష్టం చేసింది. 1986లో 1437 కోట్లతో బోఫోర్స్ డీల్ కుదిరింది. 1987లో లంచాల ఆరోపణలతో దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేగాయి. ఇక అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక 2005లో కేసులను ఢిల్లీ హైకోర్టు రద్దు చేసింది. 2018లో సిబిఐ అప్పీల్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సిబిఐ అప్పీల్లో 4522 రోజుల ఆలస్యమైంది. అప్పుడే బోఫోర్స్ కేసు కీలక మలుపు తిరిగింది. బోఫోర్స్ కేసులో ఎవరిని దోషులుగా ధర్మాసనం ప్రకటించలేదు. 4 దశాబ్దాల రాజకీయ దుమారానికి ముగింపు పలికింది. ఇక 400 హోవిట్ జెట్లను భారత్ కు సరఫరా కోసం స్వీడన్ కు చెందిన ఏబీ బోఫోర్స్ కంపెనీ కేంద్ర ప్రభుత్వంతో 1986 మార్చిలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు బోఫోర్స్ భారతీయులకు ముడుపులు చెల్లించాల్సి వచ్చిందని స్వీడన్ రేడియో ప్రసారం చేసిన కథనం అప్పట్లో పెను కలకలానికి దారితీసింది. అయితే ఈ కేసులో చివరి పిటిషన్ కూడా తాజాగా ఫుల్ స్టాప్ పడింది.